మానేసినప్పటి నుంచి చెప్పులు కుట్టే వృత్తిలోనే ఉన్నాను. ఈ లెస్టర్ ఊళ్ళో స్థానిక బ్యాప్టిస్ట్ సంఘానికి కాపరిగా కూడా ఉన్నాను. ఈ చిన్న సంఘం అంటే నాకు చాలా ప్రేమ. కానీ ప్రపంచం అంతటిలో ఉన్న దేశాలంటే, ప్రజలంటే నా హృదయంలో గొప్ప భారాన్ని ఉంచాడు దేవుడు. వారి పద్ధతులు, ఆచారాలన్నింటినీ అవకాశం ఉన్నప్పుడల్లా అధ్యయనం చేశాను. ప్రపంచం నలుమూలలా దూర దూర ప్రాంతాల్లో సువార్త ప్రకటించడం కోసం ఒక సమాజాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా నా తోటి ఎన్నో సంవత్సరాల నుండి బ్రతిమిలాడుతూ వచ్చాను. గౌరవ సభ్యులంతా నిశ్శబ్దంగా ఉండాలి. పాస్టర్ కేరీ గారు, మీరు కానివ్వండి. ఇదిగో అంతా ఇక్కడ నా విచారణలో ఉంది. ఒక మిషన్ ప్రారంభించడానికి అప్పుడే నేను ప్రణాళిక తయారు చేశాను. ప్రపంచంలో ప్రస్తుతానికి తెలిసిన ప్రతి దేశం, దాని జనాభా, అక్కడి మతాలు, అలానే ఓ మిషనరీ స్థాపించడానికి అవసరమైన సమాచారం అంతా ఇక్కడే ఉంది. ఇదిగో ఇదే అది. ఇది ప్రణాళిక సరే, ఇంతకు దీని సారాంశం ఏమిటి? అది సమాజం. సమాజాల మధ్య పనిచేయటానికి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు అని నా నమ్మకం. మన మనుగడ కోసం భూమి కావాలి. మనమంతా కలిసి సువార్త ప్రకటిస్తుండగా నా ఊహాపదంలో పాఠశాలలు, కళాశాలలు, వైద్యశాలలు, అచ్చు ఆఫీసులు, ప్రతి స్థాయిలోనూ ప్రజలకు దేవుని వెలుగును ప్రసరించడం నేను చూస్తున్నాను. ఇది దేవుని పని. దేవుని నుండి గొప్ప వాటిని ఆశిస్తూ ఆయన కోసం మనం గొప్ప వాటిని చేపడదాం. అధ్యక్ష, నేను మాట్లాడొచ్చా? అధ్యక్ష, వీరు డాక్టర్ థామస్, ఈస్ట్ ఇండియా కంపెనీలో ప్రత్యేక వైద్య నిపుణులు. ఈ మధ్యనే కలకత్తా నుండి తిరిగి వచ్చారు. పెద్దలారా, పొలాల్లో పంట తెల్లబారింది. ఇంతకుముందు పంట కోతకు ఎప్పుడూ ఇంత తయారుగా లేదు. అంటే పంటను కూల్చడానికి పనివారి అవసరం ఇంత ఎక్కువగా ఎప్పుడూ లేదు. మనం విస్మరించడానికి ఏమాత్రము వీల్లేని కర్తవ్యాన్ని దేవుడు మనకు అప్పగించారు. ఎప్పటికీ నేను మాత్రం ఈ పని చేయను. నా మాట విను, అలా ఊరికే కొట్టిపారేకు. అసలు నువ్వెలా ఆడుతున్నావు ఈ మాట? దేవుడే మనల్ని ఇలా పిలుస్తున్నాడని నిజంగా నేను నమ్మకపోతే నేను ఇలా అడిగుండేవాడినే కాదు. ఆయన నిన్ను పిలుస్తుండొచ్చు, కానీ నన్ను మాత్రం ఆయన పిలవట్లేదే. భారతదేశానికి బయలుదేరతానని అసలు నువ్వెలా అనుకుంటున్నావు? నెలల పాప నా కడుపులో పెరుగుతోంది. డోరతి గారు, కలకత్తా చాలా నాగరిక పట్టణం. నేను వైద్య నిపుణుడిగా అక్కడ ఎన్నో సంవత్సరాలు పనిచేశాను. అదేమంత ప్రమాదకరమైన స్థలం కాదు. మనం కూడా డాక్టర్ థామస్ గారితో కలిసి పనిచేస్తుండాలి. ఇదే నా కలల సర్వస్వం. ఇదంతా కలేనండి, కళ. ఏమో బాబు, నాకు మటుకు ఇదంతా పీడ కల్లా ఉంది. నేను మాత్రం రానంటే రాను. డాలీ, ప్రపంచం అంతా నా సొంతం అయితే నీవు పిల్లలు నాతో ఉండడం కోసం అదంతా ఇచ్చేస్తా. కానీ నా విధి స్పష్టంగా ఉంది. నేను వెళ్ళి తీరాలి. డోరతి గారు, ఒకవేళ మీ సోదరి కిట్టు కూడా వచ్చిందనుకోండి, మరోసారి ఆలోచించండి. బంగాళాఖాతంలో గమ్యం చేరటానికి అపాయకరమైన 5 నెలల దీర్ఘకాలం గాలి తుఫానులతో సతమతమయ్యాం. చిట్ట చివరకు ఈ గొప్ప పనిలో చేరటానికి నా భార్య డోరతిని, ఆమె సోదరి కిట్టిని ఒప్పించాం. ప్రయాణంలో వాళ్ళిద్దరినీ ఓదార్చేందుకు, బెంగాలీ భాష నేర్చుకునేందుకు నేను చాలా సమయం గడిపాను. ఇప్పుడు చీకటి మాటున రహస్యంగా భారత తీరం చేరుకున్నాం. మేము ఏ పని కోసం పిలువబడ్డామో ఆ పని ప్రారంభించడానికి నేను ఇక ఆగలేకపోతున్నాను. నమస్కారం థామస్ గారు. బస్సు, నువ్వు ఇక్కడే ఉన్నందుకు సంతోషం. కానీ మనం త్వరపడాలి, మనం కనపడకూడదు. ఇటు దయచేసి ఇలా రండి. లోపలికి రండి, మీరంతా లోపలికి రండి. మీ అందరికీ సుస్వాగతం. విలియం, నన్ను సరిగ్గా పరిచయం చేయని. ఈయన రామ్ బస్సు, ఇండియాలో బెస్ట్ పండిట్. మీ అందరికీ నమస్కారం అండి. నమస్కారం. ఈమె నా భార్య డోరతి, ఆమె సోదరి కిట్టి. వీళ్ళు నా కుమారులు పీటరు, ఫిలిక్స్. దేవుడు మిమ్మల్ని దీవించాడండి. పండిట్ అంటే ఏమిటి? పండిట్ అంటే చాలా విద్యావంతుడు. ఈయన నాకు బెంగాలీ నేర్పించాడు. పైగా ఈయనకి ఎన్నో భాషలు వచ్చు. మీ అందరికీ మా దేశానికి స్వాగతం. మీకు కూడానండి పీటర్ గారు. కాదు, పీటర్ కేరీ. గారు అంటే సర్ అని అర్థం. అది సరే బస్సు, మమ్మల్ని కలకత్తాలో మా ఇంటికి చేర్చే మాట ఏమిటి? మీరు ఈ రాత్రికి ఇక్కడే ఉంటే మంచిదని నా అభిప్రాయం.
అయ్యా, ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ఈ సమీపంలో గస్తీ తిరుగుతున్నారు. మిమ్మల్ని చూస్తారేమో. కనపడితే భయం ఎందుకు మనకి? ఇక్కడ మిషనరీ సేవను వారు నిషేధించారు. ఎందుకు? వాణిజ్యానికి మంచిది కాదు. స్థానికులు గొడవ చేస్తారు. సరే, ఇప్పుడు ఏం చేద్దాం? ఏముంది, ఓ ముద్ద తిని శుభ్రంగా నిద్రపోదాం. వద్దు, కృతజ్ఞులం. ఓ అయ్యా, ఈయన నాకు చాలా మంచి స్నేహితుడు, భైరవ్. ఈయన భార్య ఆశ. ఆ, ఆ, ఆ. ఓ, దయచేసి భోజనం చల్లారిపోనివ్వకండి. మీరు మాతో కలిసి భోంచేరా? మేము ముందే తినేసామండి. అంటే వాళ్ళు మనతో తినరని అర్థం. వారి కుల పద్ధతి ప్రకారం వారు విదేశీయులతో కలిసి తినడం నిషేధం. మనం వంటరాని వాళ్ళం. అది సరే, మనమంతా దేవుని దృష్టిలో సమానులం. అవును, కానీ అది మా ఆచారం అండి. ఆ, వ్యర్థమైన ఆచారాల నుండి దేవుడే మనల్ని కాపాడాలి. ఆ, ఇలాంటివి నాకెంత మాత్రం అవసరం లేదు. ఓ విలియం, లేదు లేదు డోరతి, నటనొద్దు. ఈ విషయం నేను తేల్చేస్తాను. మనం ఉన్నట్టుగానే దేవుడు మనల్ని వాడుకుంటాడు. సరే, మొత్తానికి నా కలల పట్టణం కలకత్తాకు మనం వచ్చేశాం. అపోస్తలుడు పౌలు మొట్టమొదటిసారి ఏథెన్స్ చూసినప్పుడు ఆయన ఆత్మ తనలో తాను ఉప్పొంగిపోయినట్టు నాకు అనుభూతి కలుగుతోంది. ప్రపంచం అంతటిలో చక్కని దేశాల్లో ఇదొకటి. కష్టజీవులతో నిండిన దేశం. భలే ఆసక్తి గల మాటకారులు. పొలాలు నిజంగా తెల్లబారి ఉన్నాయి. వద్దు వద్దు వద్దు. విలియం, ఊపిరి పీల్చుకో, మామూలుగా కనపడు. లేదు, నాకు అది అక్కర్లేదు. నమస్కారం. నమస్కారం అండి. అంతా క్షేమమేనా? బ్రహ్మాండం. ఆహ్వానంతో మురిసిపోతున్నాం. నడవండి. అంతా బాగే కదా? బానే ఉన్నాం. వాళ్ళని ప్రోత్సహించకండి. క్షమించండి. మీ వెంట ఎవరైనా పంపారా? మేం బానే ఉన్నాం. ఎక్కడికి వెళ్తున్నారు మీరు? పర్వాలేదు ఆఫీసర్, వాళ్ళు నాతోనే ఉన్నారు. కంపెనీ వైద్యుని థామస్ని ఇంటి వద్ద సెలవు ముగించుకుని వచ్చాను. ఓ కోపిష్టి భర్తతో వాగ్వివాదం వచ్చినప్పుడు నేను మీ ఇద్దరిని కలిపి కొట్టాను కదూ. ఈ విషయం గవర్నర్ జనరల్ గారికి కూడా తెలియకూడదని మీ ఆశ అని జ్ఞాపకం వస్తుంది. మళ్ళీ వచ్చేశాను గనక నేను ఆయన కోసం చూడాలి. ఈ మంచి మనుషులను నేను జాగ్రత్తగా చూసుకుంటా, మీరు వదిలేయండి. నమస్కారం ఫ్లెచర్ గారు. నిజంగా గవర్నర్ జనరల్ మీకు తెలుసా? ఓ విధంగా అంతే. ఓ భూస్థానం వద్ద కలిశాం. ఇంతకీ మనం దొంగతనంగా అభ్యర్థికులంగా కలకత్తా ప్రవేశిస్తున్నావా? లేదు డోరతి, ఒక రాయబారులుగా. దేనో మొత్తం సామానంతా ఇంట్లోకి తీసుకురండి. మా కోసం నువ్వు భోజనం తయారు చేస్తే బాగుంటుంది. ఓ మంచి మనిషి ఉన్నాడు. రా విలియం, అదంతా పని వాళ్ళు చూసుకుంటారులే. ఓ పక్క ఈస్ట్ ఇండియా కంపెనీ వారు మన మెడలు నులిమేస్తుంటే ఇక్కడ కలకత్తాలో మన సమాజ నిర్మాణం ఎలా చేయగలం? ఒప్పుకుంటాను, మనం జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇందులో కొన్ని లాభాలు కూడా ఉన్నాయి. ఏమిటా లాభాలు? ఉదాహరణకు ఈ ఇల్లు. ఈ ఇల్లు ఇది అసభ్యంగా ఉంది జాన్. మన పరిమిత ఆదాయంతో మనం దీన్ని ఎలా సమర్థించుకోగలం? పైగా ఈ పని వాళ్ళంతా మనకు అనవసరం. నన్నొక్క మాట చెప్పనిస్తే చెప్తా. మీరు చెప్పింది ఇండియాలో ఎన్నడూ నివసించిన వారి అభిప్రాయం. నేను ధైర్యంగా చెప్తున్నా, కానీ ఇదంతా మొత్తం ఎంత ఖరీదు ఉంటుంది? ఇంత పెద్ద భవంతిలో 6 మంది పనివాళ్లు మన కాళ్ళు చేతులు పడుతూ కనిపెట్టుకుంటే ప్రజలు మనల్ని అంగీకరిస్తారని అనుకుంటున్నారా? అయ్యగారు చపాతి. వద్దు, అక్కర్లేదు. ఇలా దయనీయంగా జీవిస్తే వాళ్ళంతా నిన్ను గౌరవిస్తారని అనుకుంటున్నావా? పేదరికంలో గౌరవం అంటూ ఏదీ లేదు. ఉండకపోవచ్చు, కానీ దాని గురించి సిగ్గుపడాల్సిన అవసరం కూడా లేదు. మనం ఓ సేవా సంస్థను ప్రారంభించాలనే ప్రణాళికతో ఇక్కడికి వచ్చాం. దానికి ఈ స్థలం ఎలా ఇముడుతుందో తెలియడం లేదు.
మన దగ్గర డబ్బు కూడా లేదు. సరే చూద్దాం. నా సౌకర్యాన్ని గూర్చిన విషయం కాదు. నేను ఇది మరీ విడ్డూరం జాన్. మనం బతుకుతున్న పద్ధతి చూస్తే కొద్ది రోజుల్లోనే డబ్బు అయిపోతుంది. నన్ను నమ్ము, నేను ఏం చేస్తున్నానో నాకు తెలుసు. మన అసలైన ప్రణాళిక విడిచిపెట్టకూడదని నేను భావిస్తున్నాను. కరుచూపుకు దగ్గరగా ఉన్నట్టే కష్టానికి దూరంగా ఉండాలి. 1 నెల కూడా ఉండలేవు. ఓ తప్పకుండా ఉంటాను. అంత వెర్రి. అయితే నా ఇష్టం వచ్చినట్టు నేను ఖర్చు పెట్టుకోవడానికి ముందుగా మన నిధుల్లో నుండి నేను నా వాటా తీసుకోవాల్సిందే. జాన్, మనం ఇక్కడ వీధుల్లోనూ గ్రామాల్లోనూ సువార్త ప్రకటించడానికే ఉన్నాం, అంతేకాని జైల్లోనూ భవంతుల్లో కాదు. ఇప్పుడు నేను ఆ పని చెయ్యాలి. ప్రభు ఆజ్ఞను నువ్వు గౌరవించదలుచుకోకపోతే నేను తప్పక చేస్తాను. నువ్వేం చేస్తావు? నా వాటా ఇచ్చేయమని నిన్ను అడగాలి జాన్. నిజానికి నేను కోరుకునేది అది కాదని దేవుడికి తెలుసు. సరే మంచిదే, నువ్వు అంత గట్టిగా అడుగుతున్నావు కాబట్టి తీసుకో. ఇవన్నీ ఎందుకు? అమ్మడానికి. ఏమనుకుంటున్నావు? మరి డబ్బెక్కడుంది? ఇదిగో. ఈ దేశంలో బతుకుండాలంటే ఎలాగో నీకు నిజంగా తెలియదు. నేను మాత్రం ఈ పద్ధతి ఎంచుకునేవాడినే కాదు. నిజానికి ఇక్కడ విషయాలు ఎలా ఉంటాయో చెప్తాను చూడు. ఎంత కావాలి మీకు? 600. లేదు 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 లేదు, 300 కంటే ఎక్కువైతే నాకు అక్కర్లేదు ఇవన్నీ. 300? చాలా తక్కువ. 300 కంటే ఎక్కువ నేను ఇవ్వలేనండి. ఏమంటున్నాడు? 300 రూపాయలు ఇస్తానంటున్నాడు. నాకు తెలుసు వాడు 300 రూపాయలు మాత్రమే ఇస్తాడు. ఇది ఇంగ్లాండ్ దేశం నుంచి తెచ్చిన మంచి సరుకు అని అతనితో చెప్పు. కానీ 450 రూపాయలు అయితే మనం ఒప్పుకుందాం. చూడు, మంచి ఇంగ్లీష్ సరుకు 450 రూపాయల కంటే తక్కువైతే మాకు గిట్టుబాటు కాదు. ఇంత మంచి నీకు ఎక్కడ దొరుకుతాయి? ఎక్కడ దొరుకుతాయా? అడుగు, ఆడు మా తమ్ముడు, ఆడు కత్తెరలు అమ్ముతున్నాడు. అడుగు, ఆడు మా బావమర్ది, ఆడు కత్తెరలు అమ్ముతున్నాడు. అది ఆ చివర అమ్ముతున్నాడే, ఆడు మా మేనల్లుడు, ఆడు కత్తెరలే అమ్ముతున్నాడు. ఇక్కడ చాలా మంది చాలా రకాల కత్తెరలు అమ్ముతున్నారు. అవన్నీ ఇంగ్లాండ్ నుంచి వచ్చినాయి. అవన్నీ వీటికంటే మంచివి. ఇక్కడ కత్తెరలు కత్తులు ఇంత విస్తారంగా దొరుకుతాయని నాకెలా తెలుస్తుంది? నువ్వు మాకు ఇలాంటి పని చేసావేంటి? మేము ఇప్పుడిప్పుడే ఇక్కడికి వచ్చాము, అప్పుడే సగం డబ్బు అయిపోయింది. నాకు మంచిది అనిపించింది, చేశాను. ఈ శ్రేష్టమైన పని మా కర్తవ్యాన్నంతటినీ గజిబిచ్చేసి పారేసింది. నా కుటుంబం ఆకలితో మారుతుంటే సువార్తను ఎలా ప్రకటించాలి? నీ ఉద్దేశాల గురించి బహిరంగంగా నేను కేకవేను. చెడ్డవాళ్ళు ఈ విషయం వింటే నువ్వు కత్తెరలు అనక ముందే మనం దేశాన్ని వదిలిపోతాం. సరే, అలాగైతే కత్తెరలు అని నేను అనను. జాన్, నన్ను క్షమించు. మన వ్యత్యాసాలు పరిష్కరించుకునే మంచి మార్గం మనం వెతుకుదాం. అవును, తప్పనిసరిగా చూసుకోవాలి. సరే రండి. డాక్టర్ థామస్, ఫ్లెచర్ గారు, ఏం చేయమంటారు మీకోసం? మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వారెంట్ తెచ్చాం. ఎక్కడో పొరపాటు జరిగి ఉంటుంది. మీరు ఇంగ్లాండ్ దేశంలో 200 పౌండ్ల బాకీ ఎగ్గొట్టి దేశం వదిలి వచ్చారని ఆరోపించబడింది. ఒట్టి మాటలే. నిజానికి దయచేసి మీరు నాతో రండి. నన్ను తీసుకెళ్ళకండి, తర్వాత మీరే విచారిస్తారు. విచారించక విలియం, త్వరలోనే పరిష్కరిస్తాం. విలియం, నేను నిద్రలేపేశానా? లేదు, పర్వాలేదు. నేను బాగా అలసిపోయి వచ్చాను. ఈ రోజు నీకు ఎలా జరిగింది? అంత బాగాలేదు. ఏమైంది? లండన్లో తీర్చలేకపోయిన అప్పుల కోసం జాన్ అరెస్ట్ అయ్యాడు. లాభాలకు అమ్మవచ్చు అనుకున్న పనికి మాలిన కత్తులు కత్తెరల కోసం మన డబ్బంతా అతను ఖర్చు చేసేవాడు. ఇప్పుడేం జరగబోతోంది? నాకు తెలియదు డార్లీ. మనమేమో ఇక్కడ ఉండలేము. నేను బోధిస్తూ పట్టుబడితే
నన్ను కూడా అరెస్ట్ చేసి మన ఇంటికి ఓడెక్కిస్తారు. ఒకవేళ తప్పించుకున్నా ప్రస్తుతం మనకు మనంగా ఉన్నాం, కానీ అసలు మన ఏర్పాటు అది కాదు. ఇలా నేను అతని చిక్కుల్లో ఎలా పడ్డానో. విలియం, ఉండండి, ఇదే అనుకుంటా. విలియం, మనం ఇక్కడ బ్రతకలేవు. ఎలాగో అలా బ్రతకగలం, ఏం పర్లేదు. ఓ నీవలా అనుకోవడం వీల్లేదు. ఇది క్షేమమా అని. మనం అంతా ముగించేటప్పటికి ఇదో పెద్ద భవంతి అవుతుంది. అలా చూస్తూ ఉండండి. రండి. ఇదిగో వచ్చేసాం. ఫెలిక్స్, కిటికీలు తెరు. పీటర్, అమ్మకు సహాయం చేయి. సంచులు పట్టుకో కిట్టి. నేను శుభ్రంగా తొడుస్తాను. పగలు వెలుతురులో ఈ మార్పులు చూసి వీళ్ళు ఆశ్చర్యపోతారు. మనం ఇక్కడ ఎందుకు ఉండాలి? కలకత్తాలో ఇంతకంటే బాగుంటుంది కదా. కలకత్తాలో ఉండడం మనకు సాధ్యం కాదు. జాన్ బానే ఉంటున్నాడు. జాన్ మన డబ్బు, అతని డబ్బు కూడా ఖర్చు పెట్టేశాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? అదే గాని అతనికి కొన్ని ప్రాధాన్యతలు ఉన్నాయి. నాకు ఉన్నాయి కిట్టి, కాకపోతే అలాంటివే కాదు. ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు. మన ఇష్టాలు కుదరవు ఫెలిక్స్. కిట్టి, నువ్వు భోజనం తయారు చెయ్యి. నేను జాబేస్కి పాలు తాగిస్తాను. అన్నీ బాగానే జరుగుతాయి డాలీ, కొంచెం వేచి చూడు. నమస్కారం అయ్యా. రండి. ఓ బస్సు, నిన్ను చూడడం సంతోషం. లోపలికి రా. నీ చీటీ అందిందయ్యా, కానీ మీరు ఇక్కడ నివాసం ఏమిటి? ఎందుకంటే మన తాహతు ఇంతే కనుక. ఇంగ్లీషు వాళ్ళు ఇలా ఉండటం నేను ఎప్పుడూ చూడనే లేదు. మంచిది. ఒకవేళ ఇంకొన్ని మూఢాచారాలు మనం తీసేయచ్చు. బస్సు, మన భోజనం కోసం ధాన్యం పండించుకోవడానికి మనకు కొంత భూమి కావాలి. చూసి పెట్టగలవా? ప్రయత్నిస్తానండి, కానీ అలాంటి భూమి చెట్ల మీద పెరగదుగా. లేదు, నిజమే, కానీ నువ్వు ప్రయత్నించు. అలాగే. మరో విషయం, నా బెంగాలీ భాష అభివృద్ధి చేసుకోవడానికి సహాయం చేస్తావా? నేను ఎక్కువ డబ్బులు ఇవ్వలేను, కానీ. నాకు చాలా సంతోషం అయ్యా. మంచిది. ఎప్పుడు మొదలు పెడదాం? ఇంతకంటే మంచి సమయం ఇంకొకటి లేదు. సోదర సోదరీలారా, యేసుక్రీస్తు ప్రభు వారి పేరు మీద ఇవాళ నేను ఇక్కడున్నాను. కొలతకు మించి మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, దేవుడి గురించి చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను. నీ పేరేమిటి? విలియం కేరీ. సరే కేరీ గారు, నేను అనుకున్నట్లు నువ్వేమి చేయటం లేదనుకుంటా. నేను ఇంకా ప్రశ్నలు అడగక ముందే మీరు ఇంటికి వెళ్ళిపోవడం మంచిది. నేనేం చేయాలి? సువార్త ప్రకటించడానికి ఇక్కడున్నాను. నేను అలా చేస్తే నన్ను జైల్లో వేస్తారు లేదా దేశం పంపిస్తారు. ఇక్కడే ఉండటం దేవుని ఇష్టమని నీకు అంత గట్టిగా ఎలా తెలుసు? నాకు తెలియదు గట్టి. నాలో పెరిగిపోయిన గట్టి నమ్మకం అది, అందుచేత దాన్ని విస్మరించలేను. కానీ దేవుడు విసర్జించిన ఈ స్థలం కంటే మరి ఎక్కడైనా ఆయన్ని సేవించవచ్చుగా. నా ప్రియమైన కిట్టి, నువ్వు చెప్తున్నా నాకు అర్థమైంది. కానీ ఆయన నన్ను ఇక్కడే ఉంచాడని నా మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని తేటగా తెలిసే వరకు నేను ఇక్కడే ఉండాలి. మంచిది. నీకేదైనా పని దొరకాలి, కుటుంబానికి భద్రత ఏర్పాటు చేయాలి. అది మనకు అవసరమని దేవునికి తెలుసు. నా పనిలో నా కుటుంబం నాతో ఏకీభవిస్తే చాలు, గొప్ప భారం తొలగిపోయినట్టే ఉంటుంది నాకు. నేను ఓ పరాయి దేశంలో ఉన్నాను. అనేక మంది మధ్య ఒంటరిగా ఉన్నాను. నాకు క్రైస్తవ స్నేహితులెవ్వరూ లేరు. నేను పోషించవలసిన పెద్ద కుటుంబం ఉంది. వారి కనీస అవసరాలు తీర్చడం కూడా నాకు చాలా కష్టతరంగా ఉంది. దేవుని చిత్తాన్ని నేను ఇంత అపార్థం చేసుకున్నానా? ఈ బెండెవ్ వచ్చినప్పటి నుంచి డోరతి, కొడుకులు అందరూ జిగట విరేచనాలతో బాధపడుతున్నారు.
ప్రియదేవా, నాకు జరుగుతున్నదేమిటి? కొన్నిసార్లు బ్రతుకు మీదనే నాకు విరక్తి కలుగుతోంది. డోరతి, ఏం చేస్తున్నావు అక్కడ? రోజంతా పడక మీద ఉండలేనుగా. కానీ నీకు బాలేదుగా, విశ్రాంతి తీసుకో. మరి పనులు ఎవరు చేస్తారు? నేనున్నానుగా. ఆహా, పూలు ఎరడకంటే మంచి పని ఏమి చేయడం లేదు నువ్వు. వాటితోనైనా ఈ స్థలం కళకళలాడుతుంది. అంతకన్నా ఇల్లు శుభ్రం చేసి బట్టలు ఉతికితే బాగుంటుంది. అలా అనటం బాగాలేదు. అవన్నీ నేను చేస్తున్నాను, నీకు తెలుసుగా. వంట మాట ఏమిటి? భోజనాలు వాటత్రవే తయారు కావు. ఇంట్లో భోజన పదార్థాలు ఏవి లేవు. స్థలం చిన్నది, ఎక్కడ చూసినా మురికి. అందరూ అనారోగ్యంగా ఉండడంలో ఆశ్చర్యం లేదు. అది నా తప్పే కాబోలు. చేయగలిగిందంతా చేస్తున్నాను. భోజనం లేకుండా ఈ గుంటలో ఎందుకుంటున్నామో వీలేం అడగరాదు. ఆయన మనల్ని ఇక్కడికి తెచ్చాడు. నేను ఒకటి తీసుకోనా? వద్దు, మనం అలా అనుకోకూడదు పీటర్. నేను తీసుకుంటాను. వద్దమ్మా, నా మాట విను, పద. కేరీ గారు, కేరీ గారు. ఆశా, గుడ్ మార్నింగ్. నమస్కారం అయ్యా, నేను మీ ఇంటికే వస్తున్నాను. పీటర్, బాగున్నావా? మా తోటలోంచి కొన్ని కాయగూరలు తెచ్చాను. మీ ఆవిడకి ఇష్టం అనుకుంటా. వద్దొద్దు, నేను తీసుకోలేను. అయ్యగారు, మీ ఆవిడ మీ పిల్లలు తినకపోతే వారు జబ్బు పడిపోతారు. కానీ మీకు కావాలి కదా. మాకు బోల్డ్ ఉన్నాయి, ఇవి మీకు అవసరం. చాలా దయ చూపిస్తున్నారు, ఏమనాలో తెలియడం లేదు. ఏమీ లేదు, మీకెప్పుడు స్వాగతమే. ఇదిగో పీటర్, ఇది నీకు. కొంచెం తీపి, ప్రొద్దున్నే చేశాను. పీటర్, ధర్మం మీద ఆధారపడాల్సి వస్తే బానే ఉంటుంది. ఓ ప్రియా, మన కష్టార్జితమైన, స్నేహితుల కష్టార్జితమైన, అది మనకు దేవుడిచ్చిందే. మనం కృతజ్ఞత కలిగి ఉంటే చాలు. ఇది చాలా దీనంగా ఉంది. పీటర్, తండ్రి, దయగల మీ బహుమతుల కోసం వందనాలు. నీ మేలును బట్టి మేము సంతోషిస్తూ మీ సేవలో కొనసాగుదాం గాక. ఆమెన్. ఆమెన్. మీ కుటుంబాన్ని గురించి నువ్వు ఇంకా ఎక్కువ ఆలోచించడం మంచిది. కిట్టి, మనందరి మంచిని నేను కోరుకోవడం లేదంటావు. కుటుంబం దరిద్రంలోనే బతకాలని, తర్వాత భోజనం ఎక్కడిదో తెలియని పరిస్థితిని ఏ తండ్రన్నా కోరుకుంటాడా? మనం ఇలాంటి మురికివాడలో ఎందుకు బ్రతకాలో అర్థం కావడం లేదు. ఎందుకంటే నా సొంత సౌఖ్యాన్ని చూసుకోవడం కాదు, ఎక్కడ సేవ చేయాలని దేవుడు కోరతాడో అక్కడే ఉండాలి. అయితే నీ ఒక్కడి సుఖం కోసమే కాదు, నీకు ఒక కుటుంబం ఉందిగా. శత్రుభోజనం మింగటం ఎప్పుడూ సులభం కాదు. ఇతరులు అందులో భాగం పుచ్చుకోవాలంటే నీవు 2 సార్లు ఆలోచించడం మంచిది. ఆపండి, ఆపండి, దాన్ని ఆపు చేయండి, దయచేసి ఆపు చేయండి. ఆపండి, 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 దయచేసి ఆపు చేయండి. ఆపండి, దయచేసి, దయచేసి నన్ను ఆపకండి, దాన్ని ఆపు చేయనివ్వండి. ఆపండి, ఆపండి, అయ్యయ్యో, ఆపండి, 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 యేసుక్రీస్తు నామమున దాన్ని ఆపు చేయండి. ఆపండి, ఆపండి, ఆపు చేయండి. అయ్యయ్యో, ప్రియమైన దేవా, ఇంగ్లాండ్ నుండి చేసిన సుదీర్ఘ ప్రయాణంలోనూ, ఇక్కడ ఈ 3 నెలల్లోనూ
ఇండియా ప్రజలకు పరిచర్య చేసే ఈ బాధ్యత కోసం అన్ని విధాలా నన్ను నేను సిద్ధం చేసుకున్నాను. కానీ ఇవాళ నేను చూసిన దానికి ఏదీ నన్ను సిద్ధం చేయలేకపోయింది. ఇది వాస్తవం. ఒక యువతి తన భర్త చితి మీద తనను తాను సజీవంగా కాల్చేసుకుంది. ఈ ప్రజలను ఇంత భయంకరమైన పనికి నడిపించే భయం, మూఢాచారం నుండి విడుదల చేసే తాళాన్ని దేవా దయచేసి నాకిప్పు. అలానే క్రీస్తులో ఉన్న ప్రేమ, స్వతంత్రాన్ని వారికి చెప్పాలి. విలియం, నీవు త్వరగా వస్తే మంచిది. ఏమిటిది? నాకు తెలీదు, సందేహం లేదు. ఏదో భయంకరమైన రోగం. ఇప్పుడే మాట్లాడకు. కొన్ని నీళ్లు, బట్ట తీసురా. డోరతి, ప్రియా, ముట్టుకోకూడదు. ఊరుకో ఊరుకో, పర్వాలేదు, పావులు లేవు. మాట వినకుండా ఉండాల్సిందే. మనమంతా చస్తాము. లేదు, అలా జరగనివ్వను. ఊరుకో. ఇది చాలు విలియం, నీవు ఆమెను ఇంగ్లాండ్ తీసుకుపోవాల్సిందే. ఇప్పుడు కాదు కిట్టి. మా అందరికి నువ్వు చేస్తుందేమిటో ఎప్పుడు చూస్తావు? కిట్టి, ఇది సమయం కాదు, స్థలము కాదు. ఇంకెప్పుడు ఆ సమయం? మనమంతా ఎప్పుడో చస్తాం. ఇంకేం చేయాలో నాకు తెలియదు. డాలీ పరిస్థితి బాగాలేదు. ఆమెకు మళ్లీ ఆరోగ్యం ఇమ్మని దేవుణ్ణి ప్రార్థించడం మాత్రమే నేను చేయగలిగింది. ఇక్కడి నుండి నేను ఎక్కడికి వెళ్ళాలి? మమ్మల్ని ఈ దేశానికి తీసుకొచ్చిన ఆ దర్శనం పునరుద్ధరించబడితే ఎంత బావుండు. అయ్యా అయ్యా, నాకు వరుసకు సోదరుడు, అతని ద్వారా ఒక గొప్ప సంగతి విన్నాను. సుందరవనాలలో ఒక బంగ్లాతో పాటు సేద్యానికి పనికొచ్చే కొంత భూమి ఉందిట. సరైన వ్యక్తి దొరికితే అద్దె లేకుండానే ఉచితంగా దొరుకుతుందిట. అయ్యా, మీరే ఆ బంగ్లాకు సరైన వ్యక్తి అని నా నమ్మకం. అయ్యా, ఇది ఖచ్చితంగా ఆ దేవుడిచ్చిన వరమే. బస్సు ధన్యుడవయ్యా. ఇదిగో ఇదేనండి. ఎవరన్నా ఉన్నారా లోపల? ఏం కావాలి? అవును, ఎవరైనా నివాసం ఉంటున్నారా ఇక్కడ? ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన షార్ట్ గారు ఉంటున్నారు. ఏమిటి? ఆయన త్వరలోనే వచ్చేస్తారు. కేడీ గారు, ఈ బంగ్లా ఖాళీగా లేదట. ఏమిటి? అవును, ఈ ఇల్లు ఈస్ట్ ఇండియా కంపెనీ వాడైన షార్ట్ గారిదట. ప్రస్తుతం ఆయన ఇక్కడ లేరట. ఇప్పుడేమిటి? విలియం, మనం ఏం చేస్తాం ఇప్పుడు? నిజంగా నాకు తెలియడాలి. మన్నించండి, నేనేమైనా సాయం చేయనా? నా పేరు చార్లెస్ షార్ట్. విలియం కేరీ అండి. వీళ్ళు నా కుటుంబం. మీరేనా ఈ బంగ్లాలో ఉండే షార్ట్ గారు? అవును, ఉప్పు విభాగంలో ఉన్నాను. ఈవేళ ఇంగ్లీష్ వాళ్ళని ఎవరిని కలుస్తాను అనుకోలేదు. మేము మిషనరీ కుటుంబం అండి. ఈ బంగ్లా ఖాళీగా ఉందని అనుకున్నాము. మేము దీనిలో ఉండొచ్చు అని మాకు గట్టిగా తెలిసింది. ఆహా, మంచిది. నేను ఇక్కడి నుండి వెళ్ళిపోవాలనుకున్నాను, కానీ కంపెనీ వారు ఒప్పుకోలేదు. చూడండి, నాకు చాలా గదులున్నాయి. కొన్నాళ్ల పాటు మీరు నాతో ఉండొచ్చు. చీకటి పడుతోంది, త్వరగా కానివ్వండి, నేను కూడా మీ సామాన్లు తెస్తాను. నన్ను సాయం చేయనివ్వండి. వందనాలు. లోపలికి రండి. ఓ, వందనాలు హోరీ.
అయితే మీరు మిషనరీ అన్నమాట కేరీ గారు. అవును, బాప్టిస్ట్ మిషన్ నుంచి మొదటి వాడిని. మంచిదే. ఇక్కడ మనుషులు ఎక్కువ మంది లేరు. పోతే మీరు పెద్ద పులులనే మార్చాలి. పులులా? అవును, గత సంవత్సరం 20 మంది వాడిచే చంపబడ్డారు. అందుకే ఇంతమంది మనుషులు ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టేశారు. అయితే అదేం సమస్య కాదు. సరే, మీరు ఇక్కడ ఉన్నారు, ఏం చేయబోతున్నారు? మంచిది, నాకు కొంచెం భూమి ఇవ్వబడింది, దాన్ని నేను సాగు చేయాలనుకుంటున్నాను. అయితే నా నిజమైన కర్తవ్యం సువార్త ప్రకటించడం. ఇక్కడ ఎక్కువ మంది మనుషులు లేరన్నారుగా? ఓ, వాళ్ళు తిరిగి వస్తారు, ఎప్పుడు అలానే చేస్తారు. చూడండి, మీ పథకాలను గురించి కంపెనీ వారికి ఒక్క మాట కూడా చెప్పను. నేను మతాశక్తి గలవాడిని కాను. నన్ను మీ గురిగా పెట్టుకోకండి. ఒప్పుకున్నాను. మంచిది. మీ ఇల్లు ఎక్కడ కట్టాలో, తోట ఎక్కడ వేయాలో రేపు మనం నిర్ణయించవచ్చు. ఇప్పుడు మరి కిట్టి, ఈ పండును నీకు ఇవ్వనా? అంత పనికిమాలిన దాని పొగ నువ్వెలా పీల్చగలవు? దోమల బాధ నీకా నాకా? నేనే వాటికి ఇంత ఆకర్షణగా ఎందుకున్నానో నాకు తెలియదు. నేను ఊహించగలను అనుకుంటా. ఆహా, ఎంత అందమైన సూర్యాస్తమయం. సరిగ్గా అదే నేను కిట్టుతో చెప్తున్నాను. చాలా మంది స్థానికులు తిరిగి వస్తున్నట్టుగా కనపడడం లేదు చార్లెస్. మీకు పులులంటే దయ్యాలంటే భయం లేదని తెలిస్తే చాలా మంది వస్తారు. అలాగే అనుకుంటా. ఒక మిషనరీగా నేను ప్రజలకు ప్రబోధం చేయాలి, తెలుసుగా. అన్నట్టు కంపెనీ వారికి నేను ఎలా చెప్పాలన్న సందిగ్ధం తీరిపోతుంది. అన్నట్టు ఇంతకు ముందే ఇది మీకు వచ్చింది. నిజానికి నువ్వు ఆ పని చేయక్కర్లేదు, సునీల్ అదంతా చేస్తాడు. సరేలే, పాత అలవాట్లంత తెలియగా పోవు. అయితే సరదాగా కాసేపు నడవటం నా పాత అలవాటు. నువ్వు వస్తావా? మంచిది, పని అయిపోయింది. ఇంకా సేపటి వరకు డోరతికి నాతో పని ఉండదు కనుక వస్తాను. ఇండియా నీకు నచ్చిందా? పర్వాలేదు, కాకపోతే ఇంత కష్టంగా ఉంటుందని ముందే తెలిస్తే నేను వచ్చేదాన్ని కాదు. అయితే ఎందుకు వచ్చావు? డాలీ కోసం. నేను లేకుండా ఆమె రాదు. ఆమె కుటుంబం విడిపోవడం ఇష్టం లేదు. చివరికి డాక్టర్ థామస్ గారు నన్ను ఒప్పించారు. ఆయన నాకు ఎప్పటి నుంచో తెలుసు. పైగా మేము అక్రమంగా ఈ దేశంలో ప్రవేశించినట్టు తెలుసుకున్నాం. విలియంకు కావాల్సిందంతా బోధ చేయటమే. కంపెనీకి ఒకే విషయంలో శ్రద్ధ. మిషనరీలు స్థానికులను తొందర పెడితే వాణిజ్యానికి దెబ్బ. ఇంత మారుమూల ప్రదేశానికి రావడం నాకు ఇష్టం లేదు, కానీ వచ్చినందుకు సంతోషంగా ఉంది. నాకు కూడా. ఇక్కడ బాగుంది, భద్రంగా ఉన్నట్టుంది. నువ్వు సాహసాలు చేయనంత వరకు. ఇదిగో ఇది లేకుండా నేను కూడా అట్టే దూరంగా పోను. పెద్ద పుల్లే కాదు, పాములు కూడా ఉన్నాయి. ఓ చార్లెస్, పర్వాలేదులే, నిన్ను నేను చూసుకుంటాను. ఏది ఎక్కడా? అక్కడుంది. మంచిది అబ్బాయిలు, మీకు భయం లేదు. పదండి వెళ్దాం. నాకు తెలుసు మీరు భయపడుతున్నారు. సాధారణంగా పెద్ద పులి మనుషుల మీద పడదు. ఆ మాట చనిపోయిన 20 మందితోనూ చెప్పు. చూడు డోరతి, ఇది నిన్న నాకు జాన్ పంపించాడు. ఎక్కడ? జైలు నుండా? క్షమాపణ అడుగుతున్నాడు. నా ప్రియ సోదరా, నాకు తెలుసు నీ విషయంలో నేను ఎంత నిర్లక్ష్యం చేశాను.
క్షమించమని మాత్రమే నిన్ను అడగగలను. మరోసారి ప్రారంభించే అవకాశం ఇవ్వు. టైం కాకముందు కాదు. అతనికి ఏం కావాలి? ఓ నీలుమందు ఫ్యాక్టరీలో మేనేజర్ ఉద్యోగం అతనికి ఇస్తామన్నారు. సంవత్సరానికి 250 పౌండ్లు. ఓ, అది ఇంకా ఉందనే అనుకుందాం. ఆయన యజమాని నాకు అలాంటి ఉద్యోగమే ఇస్తానన్నాడు, ముదనబత్తిలో. ముదనబత్తికా? అసలు నీలిమంది అంటే ఏమిటో నీకు తెలుసా? నువ్వు ఒక మిషనరీవి, ఫ్యాక్టరీ మేనేజర్ కాదు. నేను నేర్చుకోవాలి. కనీసం నాకు అక్కడ ఒక సంఘం సిద్ధంగా ఉంటుందిగా. నీకు జీతం కూడా ఉంటుంది, భద్రత కూడా. ఇంకా ఎన్నిసార్లు ఇలా తిరగాలి? ఒకవేళ ఇది దేవుడే పంపించాడేమో డాలి. లాభాలను కూడా ఒక్కసారి ఆలోచించు. కానీ మనం ఇక్కడికి వచ్చి 3 వారాలే. ఓ కిట్టి, తర్వాత ఏమిటి? కిట్టినా? ఇది ఆశ్చర్యంగా ఉండొచ్చు, కానీ ఈరోజు నన్ను పెళ్లి చేసుకోమని కిట్టిని అడిగాను. ఆమె ఒప్పుకొని నన్ను సత్కరించింది. చార్లెస్, కిట్టి మీకు నా శుభాకాంక్షలు. అయితే మీరు ముదనబత్తి వెళ్తే కిట్టి మీతో ఉండదు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఓ కిట్టి, ఒకవేళ ఇప్పుడు చివరికి స్థిరపడిపోవచ్చు. ఇంతకాలంగా నా రోజులు భారంతో మబ్బులు పట్టినట్టు గడిచాయి. కానీ ఇప్పుడు భయంకర తుఫానులో చిక్కుపడి గుడ్డలంతా నీళ్లు కారుతూ చిట్ట చివరికి మబ్బులు విడిపోవడం ప్రారంభమైన ఆకాశాన్ని తేరిపార చూస్తున్న ఓ ప్రయాణికుల్లా ఉన్నాను. వాళ్ళు తృప్తిగా కనపడుతున్నారు. ఇక్కడ వాళ్ళకు భద్రత ఉంది. పైగా నీకు సహాయం చేయడంలో వాళ్ళు సంతోషిస్తున్నారు. నీవు కూడా కొంచెం బాగున్నావు. తెలుసు, కానీ మన మధ్య కిట్టి లేదు. అవును ప్రియా, నాకు తెలుసు. యేసు మనం సత్యం తెలుసుకుంటామని, ఆ సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుందని చెప్పినప్పుడు 3 ఆచారాలకు మనం బానిసలం కాకుండా స్వతంత్రులం అవుతామని ఆయన చెప్పారు. ఆయన ఏం చెప్పారు? మనం సత్యం తెలుసుకుంటామని, ఆ సత్యం మనలను స్వతంత్రులుగా చేస్తుందని చెప్పినప్పుడు 3 ఆచారాలకు మనం బానిసలం కాకుండా స్వతంత్రులం అవుతామని ఆయన చెప్పాడు. అర్థమైందిగా? ఈ స్వతంత్రం మీకు కావాలంటే మీతో కలిసి మిమ్మల్ని దీవించగల దేవుడికి ప్రార్థన చేస్తాను. బస్సు, వాళ్ళు జవాబు లేదే. అలవాటైన కొద్దీ మీరు చెప్పేది వారు బాగా గ్రహించగలుగుతారండి. అంటే ఇప్పుడు బాగా మాట్లాడడం లేదా? మీకు అది చాలా కష్టం. మీరు జయించాల్సిన ఆచారాలు చాలా ఉన్నాయండి. నిన్ను ఒకటి అడగాలనుకున్నాను. నేను ఇంగ్లాండ్ నుంచి వచ్చినప్పుడు ఒక శవదహనం చూసాను. అందులో చనిపోయిన వారి భార్య కూడా కాల్చివేయబడింది. అదొక ఆచారం, దాన్ని సతి అంటాం. ఎందుకు ఇలా చేస్తారు? వారిని బలవంతం చేస్తారా? అందరూ కాదు. జీవితం ఓ చక్రం లాంటిదని, చనిపోయాక తిరిగి పుడతారని హిందూ నమ్మకం. అది చాలా గట్టి నమ్మకం. ఈ జీవితంలో అటువంటి గొప్ప త్యాగం మంచి పునర్జన్మనిస్తుందని వారి పూర్తి విశ్వాసం. బాధ లేక చావు వలన కలిగే భయం కన్నా ఈ నమ్మకం బలంగా ఉంటుంది. అయితే ఆ స్త్రీ పడుచుదైనా ఆ కుటుంబం ఒప్పుకుంటుందా? దానికోసమే ఎదురుచూస్తారు. ఈ ఆచారాన్ని పాటించకపోతే ఆ కుటుంబం మొత్తానికి ఆ స్త్రీ అవమానం తెచ్చినట్టు. ఈ ఆచారాన్ని ఎప్పుడూ పాటిస్తారా? లేదు, ఎప్పుడూ కాదు. కుటుంబం మీద, వారి భక్తి మీద అది ఆధారపడి ఉంటుంది. కానీ హిందూ శాస్త్రాల్లో ఇలా ఆజ్ఞాపించబడలేదుగా? లేదు, కానీ ఇది ఆచారం. చాలా మందికి శాస్త్రాలు లేవు. బెంగాలీ భాషలో అసలే లేవు. మంచిది. అలాగైతే శాస్త్రాలు
సువార్త కూడా బెంగాలీ భాషలో మనం వారికి ఇవ్వాలి. అప్పుడు వారు ఈ సతి అనేది మతపరమైన విధి కాదని వారి శాస్త్రాల్లోనే చూస్తారు. నాన్న త్వరగా రావాలి పీటర్కి. ఏమైంది? వీడికి చాలా జ్వరంగా ఉంది. మనం ఏం చెయ్యాలి? నాకెలా తెలుస్తుంది? జాన్కి తెలుస్తుంది, అలానే కిట్టికి. దేవా, దయచేసి మా చిన్న బాబు ప్రాణం తీసుకోవద్దు. యేసు ప్రభు నామమున. విలియం, విలియం, నువ్వు త్వరగా రావాలి. వీడికి ఇంకా ఎక్కువ అవుతుంది. అచ్చో, ఏం చేయాలి? అచ్చో, మనం చేయగలిగినంత చేశాము. వాడు ప్రభువు చేతిలో ఉన్నాడు. క్రూర మరణం, పైగా క్రూర సంప్రదాయం. దీంతో నా సొంత ప్రియకుమారుణ్ణి నేనే భూస్థాపన చేయాల్సి వచ్చింది. భారతీయులు కులం పోతుందని భయపడతారు. నా ప్రియమైన బిడ్డ మృతదేహాన్ని ముట్టుకుంటే వారు వెలివేయబడతారు. ఇది చాలా గొప్ప శిక్ష. కానీ దానికి నేను వారిని నిందించలేను. కానీ వారిని పట్టి పీడిస్తున్న ఈ దురాచారాలంటే నాకెంతో అసహ్యం. అయ్యా, అది మాకివ్వండి, మేము దానిని మోస్తామయ్యా. అయ్యా, మాకివ్వండి అయ్యా, దాన్ని మేము మోస్తామయ్యా. నా ప్రియ కుమారుడు పీటర్ ప్రాణం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మనామమున ఆమెన్. ఆమెన్. వచ్చేడాలి. ఇప్పుడు నువ్వు వాడిని విడిచిపెట్టాలి. అంత కూడా నువ్వే వాడిని చంపేశావు. నేను ఇంకా భరించలేను. నన్ను ఇంటికి తీసుకెళ్ళు. ప్రియమైన దేవా, నీ చిత్తాన్ని నేను అంత తప్పుగా చదివానా? ఇండియాలో ఉండడం, ప్రయోగాలు, సాహసాలు చేయాలని బాల్యదశలో కన్న కలలను ఆచరణలో పెట్టడమేనా? క్రీస్తు వారి ఆజ్ఞ అనే వంకతో నా సొంత కోర్కెలను న్యాయసమ్మతం చేసుకోవడానికే ప్రయత్నించానా? నేను ఎంతో ప్రేమిస్తున్న వారి మీద ఇంత బాధను తెచ్చిపెట్టిన మనిషిని, ఎంత దౌర్భాగ్యుణ్ణి. అయినప్పటికీ ఆచారాలనే చీకటిలో, దురాచారాలలో జీవిస్తున్న లక్షలాది మందిని నా మనసులోంచి తీసివేయలేను. వాటన్నింటినీ క్రీస్తు వెలుగు మాత్రమే తరిమివేయగలదు. ఇతరులను ప్రేమిస్తున్నామని చెప్పి వారి క్షేమాన్ని కోరకుండా ఎలా ఉండగలం? క్రీస్తు వెలుగును గూర్చి ప్రతి గ్రామస్థుడు తన సొంత భాషలో తాను చదువుకోవలసిన హక్కు కలిగి ఉన్నాడు. ప్రియమైన దేవా, ఇందుకా నీవు నన్నిక్కడికి తీసుకొచ్చావు?
ఈ గ్రామస్తులకు వారి సొంత భాషలో నీ వాక్కుని ఇచ్చి దానిని చదవటం నేర్పించేందుకేనా? డోరతి, వెళ్ళిపోవాలి అనుకున్నందుకు లేక దేవుని సందేహించినందుకు నిన్ను నేను నిందించలేను. దేవుని గూర్చిన రుజువు లేనప్పుడు శ్రమల మధ్య విశ్వాసం కలిగి ఉండడం నాకు సులభం కాదు. ఇవన్నీ ఇలా ఉన్నా మనం నమ్మాలి, మనకు విశ్వాసం ఉండాలి. ఇంత జరిగినా నేను మాత్రం ఆయన్నే నమ్ముతాను. ఎందుకంటే ఒక ఆశయం కోసం నేను ఇక్కడున్నానని నాకు తెలుసు. మనం ఇండియా ఎలా విడిచిపెడతాం? భయం, మూఢాచారం ద్వారా తమ భర్తల చితి మీద వేలాది మంది స్త్రీలు చనిపోతున్నారు. ఒకవైపున వారు ఎడతగని చీకట్లో బతుకుతుంటే మన గాఢాంధకారపు గడియలో కూడా నేను వారిని విడిచిపెట్టలేను. ఆ చీకటిని దేవుని ప్రేమ వెలుగు తరిమి వేసే వరకు నేను ఎప్పటికీ ఇండియా విడిచిపెట్టలేను. అందుకే నేను ఇక్కడున్నాను డాలీ. కారు చీకట్లో కాంతిరేఖ వెలిగించడానికి. కేరీ గారు ఎక్కడ? అదిగో అక్కడున్నారు. వందనాలు. విలియం కేరీ గారా? అవునండి. నేను విలియం వార్డెన్ అండి. మీతో చేరడానికి ఇంగ్లాండ్ నుంచి వచ్చాను. ఇంగ్లాండ్ నుంచి వచ్చారా మీరు? మీరు నిజంగా మీరు నన్ను సొసైటీ వారు పంపించారు. మీకు వారి శుభాకాంక్షలు. దేవుడికి వందనాలు. నిజంగా ఈ రోజు కోసం నేను ఎంతో ప్రార్థించాను. దేవుడికి వందనాలు. మీ వృత్తి ఏమిటి? నేను ప్రింటింగ్ బాగా తెలిసిన వాడిని. ప్రింటింగా? నా దగ్గర కొత్త నిబంధన మొత్తం నీ కోసం కాచుకునుంది. ప్రమాదకరమైన ఫ్రెంచ్ గూఢచారులకు నేను ఇక్కడ ఆశ్రయిస్తున్నానని నిందిస్తున్నాడు లార్డ్ విల్లస్ని. వాళ్ళను ప్రశ్నించి వాళ్ళ వివరాలు తెలియజేయాల్సిందిగా నాకు ఆజ్ఞ ఇవ్వండి సార్. మంచిది. ఇండియాలో ఎక్కువ భాగం ఈస్ట్ ఇండియా వారి స్వాధీనంలో ఉన్నప్పటికీ నీవు నిలబడ్డది ఇప్పుడు డానిష్ వారి భూమి. బ్రిటన్ వారి ఆధిపత్యంలో ఉన్న నేల మీద సిరంపూర్ వెలుపల ఎలాంటి ఉల్లంఘన జరిగినా వారిని ప్రభువుల స్వాధీనంలో ఉంచాల్సి వస్తుంది. డానిష్ సామ్రాజ్య కాపుదలలో ఉన్న వారిని ఏ విధంగానైనా ఇబ్బంది పెడితే దాన్ని తీవ్రంగా పరిగణిస్తాం. ఈ మతబోధకులు ఫ్రెంచ్ వాళ్ళు కావచ్చని మా ప్రభువుల అభిప్రాయం. అవతల యూరోప్ లో విసిగిపోయిన నెపోలియన్ దృష్టి ఇప్పుడు ఇండియా మీద ఉండొచ్చు. అంచేత ఇలా కొత్తగా వస్తున్న వారు ఫ్రెంచ్ గూఢచారులు కాదని వారికి నమ్మకం కలగాలి. మంచిది ఫ్లెచర్ గారు. మీ మనస్సుకు నెమ్మది కలగటానికి మా పేపిస్టు ప్రీస్టులను మీకు చేస్తాను. వారిలో ఒక సభ్యుడు వార్డు గారు ప్రస్తుతం లేరు. స్నేహితుడిని దర్శించడానికి వెళ్ళారు. మిగతా వాళ్ళు ఉన్నారు. వీరు శ్రీ జాషువా మార్ష్మేన్, వారి భార్య హన్నా. బాప్టిస్ట్ మిషనరీలుగా ఇంగ్లాండ్ నుంచి వచ్చారు. పేపిస్టులు కారు. మిగతా వాళ్ళు విశ్రాంతి తీసుకుంటున్నారు. బహుశా వాళ్లను వారి పిల్లలను మీరు తర్వాత కలుసుకుంటారా? లేదండి, అదంత అవసరం లేదు. కానీ ఇలాంటి మిషనరీ కార్యకలాపాలు స్థానిక ఆచారాలకు వ్యతిరేకంగా ఉంటాయి కనుక అది పౌర సమస్యలు సృష్టించే కంపెనీ అవుతుంది. వాణిజ్య హక్కులు, అత్యధిక లాభాలు మాత్రమే మీ కంపెనీకి కావాలంటారా? అయితే ఇక్కడ ఏమి దొరుకుతోందో అది డెన్మార్క్ రాజుగారికి కావాలి. కనుక ఆయనకు మాత్రమే నేను జవాబుదారి, అంతేగాని బ్రిటిష్ గవర్నర్ జనరల్ కాదు. అయితే నీవు నిజంగా ప్రింటర్వా? 15 ఏళ్లుగా అదే నా పని. నీవు వచ్చి ఇక్కడే స్థిరపడాలి. నాకు చిన్న ప్రెస్ ఉంది, నీవు దాన్ని ప్రారంభించచ్చు. అలానే మీ సహచరులు, ఉపాధ్యాయులు అన్నావు కదా, వాళ్ళు పాఠశాల ప్రారంభించచ్చు. విలియం, కంపెనీ వారు మనల్ని శరంపూర్ నుండి బయటకు వెళ్ళనివ్వరు. నేను రహస్యంగా బయటకు వెళ్ళాను. నీవు కూడా మాతో చేరాలి. డానిష్ వారి సహాయంతో మనం ఏమి సాధించగలమో ఆలోచించుకో. అలాగే, ఆశగానే ఉంది. కానీ నా భార్య, ఆమె ఇప్పుడు ఎలా ఉంది? ఇక్కడికి వచ్చినందుకు చాలా మూల్యం చెల్లించింది. పద. ఆమె ఎప్పుడు ఇలానే ఉంటుందా? కొన్ని రోజులు అలాగే ఉంటుంది. ఆమె బానే ఉంది. మిగిలిన వాళ్ళంతా మాతో ఉన్న స్త్రీలే. ఆమెను ప్రేమిస్తారు, నీకు పిల్లలకు కావలసిన సహాయం చేస్తారు. కానీ ఆమె త్యాగం సాధించింది ఏమిటి?
సొసైటీ వారు కూడా నేను మిషనరీగా ఉండడం కంటే వ్యాపారస్తునిగా ఉండడమే ఎక్కువగా ఆశగా ఉందని అనుకుంటున్నాను. ప్రభువు దగ్గరికి జనం వస్తున్నారనే మాట వాళ్ళు వినాలనుకుంటున్నట్లున్నారు. కానీ సరిగ్గా వాళ్ళు అలా చేయడం లేదు. అది నిన్ను బాధిస్తుందా? ఒకవేళ నా పిలుపును నేను తప్పిపోయానేమో అని బాధిస్తుంది. నేను బోధించడం ద్వారా సాధించలేకపోయానేమో, ఎందుకంటే నేను రాయబడ్డ వాక్కు మీద ఎక్కువగా గమనం ఉంచాల్సింది. బహుశా నేను నాటేవాడినే కానీ కోసేవాడిని కానేమో. ఎంతో మంది బానిసత్వంలో బతుకుతున్నారు. మనకు అర్థం కాని దానికి సంఖ్యలు వేయబడ్డాం. మనకు తెలిసిన దానికే సంఖ్యలు వేయబడ్డాం. తెలివి తక్కువతనానికి, మూఢాచారానికి మనం సంఖ్యలు వేయబడ్డాం. దేవుడు క్షమించుగాక. సాంప్రదాయానికి సంఖ్యలు వేయబడ్డాం. మనుష్యులు గొలుసులతో బలహీనలు అవుతున్నారు. చిన్నపిల్లలు గంగా నదిలో బలవుతున్నారు. స్త్రీలేమో వారి భర్తల చితి మీద చనిపోతున్నారు. ఇదంతా సంప్రదాయం పేరు మీద అయినప్పటికీ వాళ్ళని స్వతంత్రులు చేయడానికి కావాల్సిందే మన దగ్గరుంది, దేవుని వాక్కు. వారి సొంత భాషలో గనక దాన్ని మనం ఇవ్వగలిగితే, ఆలోచించు విల్, ఇక్కడ మీ రాక నాకెంతో బలాన్ని ఇస్తోంది. ఇదంతా చక్కగా జరుగుతుంది. ఇది నీకు తెలుసా విల్? ఒకప్పుడు నేను నశించాను కానీ ఇప్పుడు దొరికాను, గుడ్డివాడను కానీ ఇప్పుడు చూస్తున్నాను. ఒక నెల సమయంలో దేవుని చిత్తమైతే మనమంతా కలిసి శరంపూర్లో ఉంటాము. ఈవేళ హుగ్లీ మహానది గట్టు మీద ఉన్న చిన్న డానిష్ సెటిల్మెంట్ శరంపూర్ చేరుకున్నాము. చాలా కాలంగా గట్టిగా పాతుకున్న దర్శనం చిట్ట చివరికి ఇప్పుడు దాని మొలకలను పగటి వెలుగులోకి తీసుకొస్తుందని ధైర్యంగా ఆశిస్తున్నాను. ప్రియమైన దేవా, అలాగే జరగనివ్వు. మీరు సాధించారు. అలసట దుమ్ము కానీ క్షేమంగా వచ్చాం. రండి, మీ అందరికీ స్వాగతం. లోపల మీ గదులు సిద్ధం. మొక్కలు జాగ్రత్త. జాషువా, హన్నా, విలియం, డోర్దీ వాళ్ళ పిల్లలు. శరంపూర్కు స్వాగతం. కృతజ్ఞులం జాషువా. హన్నాకు కూడా మీరు డోరతిని కలవాలి. స్వాగతం. మీరు ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషం. జాషువా, హన్నాలు బ్రిస్టల్ నుండి వచ్చిన టీచర్లు. వారు మనకు అవసరం. ఇంకా ఎక్కువ మొక్కలు పెట్టాలని మీ బట్టలు కొన్ని పారేశారని మేము విన్నాము. సరే, మీరు నవ్వచ్చు, కానీ రాక్స్బర్గ్ గారు వారి వృక్షశాస్త్ర తోటల కోసం సంతోషిస్తారు. పోయిన వారం వారిని కలుసుకుని మీరు తోటమలి అని చెప్పాను. కొన్ని దుంపలను వారు నాకు ఇస్తారని ఆశ. వాటితో నిజమైన ఇంగ్లీష్ తోట తయారు చేయొచ్చు. లేకపోతే డానిష్ తోట. కల్నల్ బైగారు లేకపోతే మనకి ఇల్లు దొరికేది కాదు. డానిష్ గవర్నర్ గారా ఘనమైన స్నేహితుడా అని ఆహ్వానిస్తూ రాశారు. అవునాయన మంచి మనిషి. మన కోసం ఒక గుడిని కట్టించి స్కూల్ కోసం కొంత స్థలం కూడా ఇస్తానన్నాడు. ఆహా, ఎంత మంచిది. ఇప్పుడు నేను రాసుకోవచ్చు, అనువాదం చేయొచ్చు, తోట పని కూడా. జాషువా, నీవు బోధించగలవని విన్నాను. సరే విల్, నీవేమో ప్రెస్ పని చూసుకో. బెంగాలీ నిబంధన గురించి ఆలోచించు. అన్న, నీవు స్కూల్ ప్రారంభించాలి. మనం నమ్మకంగా నాటితే దేవుడే దాన్ని కొత్తగా తెస్తాడు. మనం సంపాదించింది కుప్పగా వేద్దాం, ప్రెస్ కూడా లాభాలు తెస్తుంది. మరి స్కూల్ మాట? తమ పిల్లల చదువు కోసం డబ్బు చెల్లించడానికి సంతోషపడే ఇంగ్లీష్ తల్లిదండ్రులు చాలా మంది ఉంటారు. ఈ 6 ఏళ్ల కాలంలో మనం ఎలా గడిపామో ఊహించగలరా? నేనేమో దేవుడు మనల్ని వదిలేశాడేమో అనే భయంతో, లేక ఆయన పిలుపును తప్పుగా విన్నానేమో అని తలంచాను. మనం ఇలా శ్రమలు ఎందుకు అనుభవించామో నాకు తెలియదు, కానీ దేవుడు మాత్రం మనకు దూరంగా లేడని నాకు తెలుసు. ప్రతి దానికి ఓ కారణం ఉంటుంది. ఇక్కడ శరంపూర్లో మనం దాన్ని తెలుసుకుందాం, మీ ఆలోచనలు, ఆసక్తి ద్వారా. ఇవి మీకు కావాలంటే తీసుకోండి. కృతజ్ఞుణ్ణి కల్నల్ గారు, మీరు చాలా దయగలవారు. ఓ, మరో అతిథిని మీకు పరిచయం చేస్తాను. లేడీ చార్లెట్. వీరి చిన్న కాలనీ వ్యవహారాల్లో సాయం చేస్తుంటారు. విలియం వార్డ్ గారు. సంతోషం. వార్డు గారు. విలియం కేరీ గారు. సంతోషం. స్వాగతం కేరీ గారు. పెద్ద మనుషులకు శరంపూర్కు స్వాగతం. వందనాలు. దయచేయండి. కేరీ గారు, మీకు ఇక్కడ ఆనందంగా ఉందనుకుంటాను.
నేను బ్రిటిషు వారి కలకత్తాలోని గొప్పలతో పోల్చలేననుకోండి. ఓ లేడీ చార్లెట్ గారు, సువార్త ప్రకటించడానికి అవకాశాలు ఇవ్వని కాలనీ కంటే అవకాశాలు ఇచ్చే కాలనీ అంటే ఎక్కువ ఆకర్షణీయం. ఇంగ్లాండ్లో మీరు చెప్పులు కుట్టేవారని విన్నాను కేరీ గారు. అంత గొప్ప పని వాణి కాదండి, చాలా మటుకు బాగు చేయడమే నా పని. చార్లెట్, ఈ వార్డు గారు గొప్ప ప్రింటర్. వీరు నెలకొల్పాలనుకున్న ప్రింటింగ్ షాప్ను గురించి ఇంతకు ముందే మేము మాట్లాడుకున్నాం. ప్రింటింగ్ పని అంటే నాకు చాలా సరదా వార్డు గారు. ప్రెస్ పని ప్రారంభం కాగానే మీరు వచ్చి దాని పని చూడాలి. అది నాకు చాలా ఇష్టం. మీకు బాగా కావాల్సింది ఏమిటి వార్డు గారు? కేరీ గారి వద్ద ఎలాగూ ప్రెస్ ఉంది కాబట్టి ఇక మాకు కావాల్సిందల్లా సిరా, కాగితం, టైపులు. అచ్చులు సొంతంగా మీరే చేసుకోవాల్సి ఉంటుంది. మిగతా వాటి కోసం కలకత్తాలో ఒక వ్యాపారిని మీకు పరిచయం చేస్తాను. ముందుగా డానిష్ పాస్పోర్ట్లు తెప్పిస్తాను. వందనాలు కళ్యాణ్ గారు. దేవుడి కాపుదల, డానిష్ ప్రభుత్వ కాపుదల రెండూ మీకున్నాయి. నేను అనుకున్నాను నువ్వు ఇక్కడ ఉంటావని. కాసేపు నడుస్తావా? తల్లిదండ్రులు వాడి పిల్లలను స్కూల్లో విడిచిపెడుతూ ఉంటే జాషువా బయట నుండి చూస్తున్నాడు. ఇండియాలోని ఆడపిల్లల స్కూల్ ఒకటి తెరవాలనుకుంటున్నాము. ఓ పెద్ద మనిషిని. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? బ్రిస్టల్లో మేం పాఠాలు చెప్పేవాళ్ళం, మీరంతా వచ్చారని విన్నాం. కానీ నువ్వు రావాలనుకున్నావు. అవును, దేవుడు మమ్మల్ని పిలుస్తున్నాడు. నీకేం బాగుంది, నీకు రాయడం చదవటం వచ్చు. జాషువా పనిలో నువ్వు కూడా ఉండొచ్చు. అయితే నీ ఆదర్శమే నేను రావటానికి ప్రోత్సాహాన్ని ఇచ్చింది. నేను ఇంగ్లాండ్ వదిలినప్పుడు తెలిసిన వాళ్ళందరికీ వీడ్కోలు చెప్పాను. ఇప్పుడు మాట్లాడడానికి నా సోదరి కూడా లేదు. నీ సోదరిగా నేనుంటాను డోరతి. ఆయన మెడకు నేను ఒక గుదిబండినయ్యాను. కాదు, విలియం నిన్ను ప్రేమిస్తున్నాడు. అంతా చేజారిపోతుంది. రేపటి గురించి తెలిస్తే అంతా శూన్యం. ఆయన నన్ను ప్రేమించాడు అన్నా. నాకు తెలుసు ఆయన నన్ను ప్రేమించాడు. కేరీ, పని నేర్చుకుంటున్న వాడిని ఈ పనులు చూసుకోవడానికి పెట్టడం మంచిదైంది. ఎవరది? ఓ కుర్రాడు, వాడి పేరు ఫీలిక్స్ కేరీ. వాడు ఒక గొప్ప ప్రింటర్ కావాలనుకుంటున్నాడు. నిజంగానా? వాడు ఏం చేస్తున్నాడు? కొత్తగా పని నేర్చుకున్నాడు. మొదట్లో ఏం చేస్తాడు అదే గదంతా తొడవడం, మిషన్ పాలిష్ చేయడం, అంతే కదా. మీరు కేరీ గారు, మీరు వార్డు గారు కదూ? అవునవును. గుడ్ మార్నింగ్.